రోడ్డుపై దేశం బయట నుంచి డ్రోన్ వస్తే సరిహద్దుల్లో తెలిసిపోతుంది, పేలిపోతుంది. కానీ సరిహద్దుల లోపలే డ్రోన్లు అంటే దేశద్రోహులు చేస్తున్న డ్రోన్ బెంగాల్లో ఇట్లాంటి బయటకు వచ్చినటువంటి సంఘటన. కోల్కతాలో డ్రోన్ల సంచలనం కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ ప్రదేశాల మీద డ్రోన్లను పోలిన వస్తువులు ఎగురుతూ కనిపించాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో కేంద్ర రాష్ట్ర సంస్థలు అప్రమత్తమయ్యాయి. గూఢచర్యంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాయి. నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు, మైదాన్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. ఎగిరే వస్తువులు ముందుగా హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. అవి డ్రోన్ల మాదిరిగానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మహేస్తలా వైపు నుంచి అవి ఎగురుతూ వచ్చాయన్నారు. హేస్టింగ్స్ ప్రాంతం 2వ హుక్లీ వంతెన, విద్యాసాగర్ సేతుతో పాటుగా పోర్ట్ విలియం ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం మీదుగా సంచరించాయని పేర్కొన్నారు. ఈ వార్తల మీద రక్షణ శాఖ స్పందించింది. డ్రోన్ వార్తల ప్రామాణికతను పరిశీలిస్తున్నాం, ఊహాగానాలను వ్యాప్తి చేయొద్దని కోరింది.